ఎందుకు ఆగిపోయింది, అసలు ఎక్కడ ఈ ఎన్నికలు ఆగిపోయిందో మీకు చెప్తాను. ఈ ఆగిపోయిన 11 స్థానాల్లో బీఆర్ఎస్ 8 స్థానాల్లో చాలా స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉంది. చాలా స్పష్టంగా ఆ 8 మున్సిపాలిటీలు కూడా మీకు చెప్తాను. ఒకటి తొర్రూరు, జనగామ, ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం అండ్ కాగజ్ నగర్. ఈ 8 స్థానాల్లో బీఆర్ఎస్ చాలా స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉంది. ఇక మిగిలిన 11లో 8 పోతే మిగిలిన 3 మున్సిపాలిటీల్లో డోర్నకల్, ఇల్లెందు, సుల్తానాబాద్ ఈ 3 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చాలా స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉంది. అయినా కూడా ఎందుకు ఈరోజు ఎన్నిక ఆగాల్సి వచ్చింది? ముందుగా ఒకసారి మీకు విషయం చెప్తాను. కాంగ్రెస్ ఆధిక్యత ఉన్న మున్సిపాలిటీల్లో ఎందుకు ఎన్నిక వాయిదా పడిందో విషయం చూద్దాం. ముందుగా చూస్తే డోర్నకల్లో మొత్తం స్థానాలు 15 అయితే కాంగ్రెస్కు 11, బీఆర్ఎస్ 4. 2 పార్టీల మధ్యలోనే పంపకం అయిపోయింది. 2 పార్టీలే మొత్తం 15 స్థానాలు కైవసం చేసుకున్నాయి. డోర్నకల్లో 15 స్థానాలకు గాను మ్యాజిక్ మార్క్ అనేది 8 అవుతుంది. 8 వచ్చిన వాళ్ళు విజయం సాధిస్తారు. మరి కాంగ్రెస్ పార్టీకి 11 వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఎన్నిక జరగలేదు? ఇక్కడ వీళ్ళ పార్టీ నుంచి చీలిపోయే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి. ఇక్కడ 2 పార్టీల మధ్య ఈరోజు ఎందుకు వాయిదా పడిందంటే కోరం లేకపోవడం వల్ల ఈరోజు ఎన్నిక జరగలేదు. కోరం ఎందుకు లేదు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యులే, వార్డు సభ్యులే ఈ మీటింగ్కి రాలేదు, చాలా లేటుగా వచ్చారు కాబట్టి కోరం లేక ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. మరి కాంగ్రెస్ పార్టీకే మున్సిపాలిటీ చైర్మన్ పదవి దక్కుతున్నప్పుడు వాళ్ళు లేటుగా రావటం ఏంటి, కోరం లేక వాయిదా పడడం ఏంటి? సహజంగా మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు అందరికంటే ముందు వచ్చి వాళ్ళ పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవటం అనేది సహజంగా జరుగుతుంది. కానీ అంత స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా ఎందుకు లేరు అంటే ఇది ఆ పార్టీలో ఉన్న 2 గ్రూపుల మధ్య చైర్మన్ పదవి కోసం జరుగుతున్న పంచాయతీ. ఈ డోర్నకల్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కోసం 15వ వార్డుకు చెందిన రమేష్, అలాగే 13వ వార్డుకు చెందిన సువర్ణ మధ్య పోటీ జరుగుతోంది. ఈ 2 పోటీల మధ్య కాంగ్రెస్ అధిష్టానం లేదా కాంగ్రెస్ ఉన్న జిల్లా నాయకత్వం ఎవరిని నియమించాలి, ఒకరికి ఇస్తానంటే ఇంకొకరు మేము వెళ్ళిపోతామంటున్నారు. అసలు మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేయము, మా అభ్యర్థికి మీరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వకపోతే అని. దీంతో రెండు గ్రూపుల మధ్య ఒక సయోధ్య కుదర్చలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ ఎన్నికను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో ఈలోపు ఒక టైం అయితే బై చేయగలిగారు. దాదాపు ఇంకొక 24 గంటల టైం వచ్చింది కాబట్టి ఈలోపు వాళ్ళకు నయానా భయానా లేదంటే ఏదైనా ఒక ప్రయోజనం చూపించైనా ఏదో ఒక వర్గాన్ని సంతృప్తి పరిచి ఇంకొక వర్గం నుంచి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అయ్యేలాగా అక్కడ రేపు ప్రయత్నం జరగబోతుంది. కాబట్టి ఇది స్పష్టంగా కాంగ్రెస్ వైపే వెళ్ళిపోతుంది. కాబట్టి కాంగ్రెస్లో ఏ గ్రూప్కి వెళ్ళాలనేది ఈరోజు ఇప్పుడైతే చాలా తీవ్రంగా మంతనాలు జరుగుతున్నాయి. మనకి ఇప్పటికీ కొలిక్కి రాలేదు, మీకు ఫలానా ప్రయోజనాలు చూపిస్తామని చెప్పి 2 గ్రూపుల మధ్య కూడా ఒక ఆఫర్ అయితే పెట్టారు. ఇందులో ఏదో ఒక గ్రూపుని రేపు తెల్లారకల్లా ఒప్పించి ఇంకొక గ్రూప్కి సంబంధించిన నాయకుడిని రేపు డోర్నకల్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ డోర్నకల్ అనేది కాంగ్రెస్కే వెళ్తుంది. కాంగ్రెస్లో ఏ గ్రూప్కి వెళ్తుంది అనేది రేపు మార్నింగ్ కల్లా అక్కడ స్పష్టత వస్తుంది. 2 గ్రూపుల మధ్య జరిగిన తగాద వల్ల సయోధ్య కుదరకపోవడం వల్ల డోర్నకల్లో అయితే ప్రస్తుతం ఎన్నిక వాయిదా పడింది. ఈరోజు రేపటికల్లా ఈ విషయంలో స్పష్టత వస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి చూస్తే కాంగ్రెస్ ఆధిక్యతలో ఉన్న ఇంకొక స్థానం ఇల్లెందులో మొత్తం 22 స్థానాలు ఉన్నాయి, 22 వార్డులు ఉన్నాయి. అక్కడ చెప్పాలంటే 12 అనేది మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. 12 స్థానాలు ఎవరు వస్తే వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ పదవి వస్తుంది. కానీ అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్కి 20 స్థానాలు ఉన్నాయి. ఇక అక్కడ ఏమీ డౌట్ లేదు, అసలు పార్టీ కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అనే పరిస్థితి లేదు. అయినా కూడా అక్కడ ఎందుకు వాయిదా పడింది? మనకున్న అంతర్గత సమాచారాన్ని బట్టి ఇక్కడ కూడా 2 గ్రూపుల మధ్య పోటీ జరుగుతుంది. ఎవరైతే అక్కడ 2 గ్రూపులకు చెందిన నాయకులు అక్కడ ఈ చైర్మన్ పోస్టుని కోరుకుంటున్నారు. ఎవరైతే లీడ్లో ఉన్నారో, ఎవరైతే మాకు ఇది కావాలని పట్టుబడుతున్నారో వాళ్ళకి 2వ గ్రూప్ నుంచి ఒక డిమాండ్ వచ్చింది. మీకు ఈ మున్సిపల్ చైర్మన్ పదవి మేము ఇవ్వాలి అంటే మాకు ఇంత అమౌంట్ కావాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం బట్టి దాదాపు 1.5 నుంచి 2 కోట్లు ఇంకొక వర్గానికి కానీ మీరు డబ్బులు సర్దుబాటు చేయగలిగితే, రేపటిలోగా మీరు డబ్బు మాకు సర్దుబాటు చేయగలిగితేనే సేమ్ ఒకే పార్టీలో 2 గ్రూపుల్లో ఒక గ్రూపు ఇంకో గ్రూపుని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా
ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఈ రెండింటి మధ్యలో సర్దుబాటు చేసి ఇక్కడ ఈ రెండు గ్రూపులు ఏంటో కూడా మీకు చెప్తాను నందు. ఇక్కడ రేస్లో ఉన్న వాళ్ళలో 2వ వార్డుకు చెందిన దొడ్డ కిరణ్ మిత్ర, అలాగే 8వ వార్డుకు చెందిన రేఖా స్వరూప, ఈ రెండు గ్రూపుల్లో ఈ రెండు వర్గాల మధ్య ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో మొత్తానికి 2వ వార్డుకు చెందిన దొడ్డ కిరణ్ మిత్ర 2వ గ్రూపు అడిగిన డబ్బులు ఇచ్చి అక్కడ కార్పొరేషన్ మున్సిపల్కి సంబంధించిన చైర్పర్సన్ పదవిని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈలోపు దానికి కావాల్సిన డబ్బుల సర్దుబాటుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం వాళ్ళు ఒక టైం కావాలి కాబట్టి ఆ డబ్బులు సర్దుబాటుకి